జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీట్ల సర్దుబాటుపై బీజేపీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చేరుకున్నారు చంద్రబాబు. అమిత్ షా జేపీ నడ్డాతో సుమారు గంట పాటు చర్చలు సాగాయి. అయితే ఈ సమావేశం నుంచి 10 నిమిషాల ముందుగానే వెళ్లిపోయారు జేపీ నడ్డా. ముఖ్యంగా ఈ భేటీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై చర్చ సాగినట్టుగా తెలుస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైన వేళ ఇప్పుడు టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబుతో సమావేశమైనట్లు భావిస్తున్నారు. త్వరలోని ఎన్నికల పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చంద్రబాబు ప్రయాణం కానుండగా మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ హస్తినికి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సంతోష్. మాధురి, ఏదైతే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా అయితే కనుక ఒక్కసారిగా వేడెక్కుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఇక పొత్తుల వ్యవహారం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే టీడీపీ, జనసేన అయితే కనుక కలిసి వెళ్తున్నట్టు కూడా గతంలోనే ప్రకటించడం కూడా జరిగింది. ఇక బీజేపీతో జతకట్టేందుకు కూడా టీడీపీ ఎప్పటి నుంచో కూడా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో బీజేపీ అనేది కూడా కొంత మేరకు అయితే కనుక గ్రీన్ సిగ్నల్ రాలేదు. అయితే నిన్న మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బీజేపీ నుంచి అయితే కనుక పిలుపు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అమిత్ షా నుంచి కూడా ఇటు పిలుపు రావడంతో హుటాహుటిన అయితే కనుక ఢిల్లీ వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఢిల్లీ వెళ్ళిన అనంతరం కూడా రాత్రి ఇటు జేపీ నడ్డాతో కావచ్చు, అదేవిధంగా అమిత్ షాతో కావచ్చు, వీరిద్దరితోటి కూడా గంట సేపు పైగా కూడా చర్చలు జరిగిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇటు పొత్తుల వ్యవహారంతో పాటు అదేవిధంగా బీజేపీని బలపరిచేందుకు కూడా టీడీపీ తన వంతు కూడా కృషి చేయాలంటూ కూడా కోరినట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ బీజేపీ నుంచే ఫోన్ వచ్చింది అంటూ కూడా ఇటు టీడీపీ నేతలు అయితే కనుక పెద్ద ఎత్తున సమాచారం అయితే అందిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పొత్తుల వ్యవహారంతో పాటు ఇటు ఎన్డీఏని బలపరిచేందుకు కూడా ఇటు బీజేపీ కోరుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు కనుక పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు బీజేపీ కేంద్ర పెద్దలతో అయితే కనుక సమావేశం అవుతున్నట్టు కూడా కొంత మేరకు సమాచారం అందుతా ఉంది. అయితే ఇప్పటికే నిన్న రాత్రి జరిగినటువంటి సమావేశంలో ఏదైతే సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముగ్గురు కూటమితోటి కూడా 2014 ఎన్నికల్లోకి వెళ్ళిన తరంలో కూడా ఇటు పార్టీ అనేది కూడా అధికారం చేజిక్కించుకుంది. అయితే 2019లో ఎవరికి వారు అయితే కనుక సపరేట్ గా పోటీ చేసి అనంతరం కూడా మరొకసారి 2024లో అయితే కనుక ఈ ముగ్గురు కూటమి అనేది కూడా జతకట్టున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కూడా కలిసి ఇటు త్రిముఖ వ్యూహంతో అయితే కనుక వైసీపీపై ఎక్కుపెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ సైతం కూడా ఇటు వైసీపీపై అయితే కనుక పెద్ద ఎత్తున విమర్శలు చేసేందుకు కూడా ఏపీకి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సైతం కూడా దిగింది. అయితే చతుర్ముఖ వ్యూహం అనేది కూడా ఇటు పూర్తి స్థాయిలో వైసీపీపై ఎక్కువ పెడుతున్న పరిస్థితులు అయితే కనుక ఇటు ఏపీ రాజకీయాలు హీటెక్కిస్తుందనే చెప్పుకోవచ్చు. ఒకవైపు వైసీపీ మాత్రం ఒంటరిగానే వెళ్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు బీజేపీకి కావచ్చు, అదేవిధంగా జనసేనకు కావచ్చు, 175 స్థానాల్లో కూడా వీరిద్దరికీ కూడా సీట్ల సర్దుబాటు అనేది కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ బీజేపీతో చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమైన నాయకులు ఇటు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరితో పాటు సీఎం రమేష్, అదేవిధంగా చౌదరి, వీరందరూ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది బీజేపీలో. అయితే ఇటు బీజేపీలో ముఖ్యమైనటువంటి నాయకులకి ఇటు ఏపీలో కీలకమైనటువంటి స్థానాలతో పాటు జనసేనలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు వీరందరికీ కూడా సీట్లు సర్దుబాటు చేసే అవకాశాలు అయితే కనుక చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 30 సీట్లు కూడా వీరిద్దరికీ కూడా కేటాయిస్తున్నట్టు కూడా ఇటు చంద్రబాబు నాయుడు వారి ముందుంచినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇంకా ఎంపీ స్థానాలకు వస్తే కనుక 6 సీట్ల వరకు కూడా ఇటు ఈ కూటమిలో ఇటు బీజేపీకి కావచ్చు, జనసేన కావచ్చు, ఈ రెండు పార్టీలకు కూడా కేటాయించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. కానీ ఈ అంశాలపై అయితే కనుక పవన్ ఏదైతే బీజేపీ తోటి కూటమిలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అదే విధంగా ఇటు మరికొద్ది సేపట్లోనే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్ కి వచ్చిన అనంతరం కూడా ఇటు పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర పెద్దలను కలిసి ఈ యొక్క ఏదైతే చంద్రబాబు నాయుడు జరిగినటువంటి సమావేశాలన్నీ ఏదైతే చర్చకు వచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఇటు పవన్ కళ్యాణ్ ముందుంచడం కూడా తెలుస్తోంది. వీరిద్దరు అనంతరం కూడా ఇటు ఏపీ అధ్యక్షురాలు అయినటువంటి పురంధేశ్వరిని సైతం కూడా పిలిచి ఈ పొత్తులు అనే అంశాలపై అయితే కనుక చర్చించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమీపంలో ఇటు పొత్తులు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే జనసేన, టీడీపీ సీట్ల సర్దుబాటు అనేది కూడా జరుగుతోంది. ఇక బీజేపీ కలిస్తే మాత్రం మరికొన్ని సీట్లు కూడా బీజేపీకి కేటాయించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు విశాఖపట్నం, అనకాపల్లి ఎక్కువగా ఇటు బీజేపీకి అవకాశం ఇచ్చే కూడా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ
2024 వైసీపీని గద్దె దించేందుకు కూడా అభివృద్ధిని అదేవిధంగా రాజధానిని అభివృద్ధి చేసే విధంగా కూడా ఇటు చంద్రబాబు నాయుడు యొక్క పాలన ముందుకెళ్లాలి అంటూ కూడా కేంద్రాన్ని కోరుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన కూడా కీలకంగా మాట్లాడినట్టు కూడా ఇటు ఎన్డీఏకి కూడా తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఎన్డీఏకి సైతం కూడా పూర్తి తమ యొక్క ఏదైతే కృషి కావచ్చు తన యొక్క సాయశక్తిలో కూడా ఇటు ఎన్డీఏకి సపోర్ట్ చేసే విధంగా కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ గంటపాటు జరిగినటువంటి చర్చ అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇటు ఏపీ రాజకీయాల్లో కనుక ఒక్కసారిగా హీట్ ఎక్కుతా ఉన్నాయి. ఇటు టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా కేంద్రం నుంచే కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి పిలుపు రావడంతో ఇటు చంద్రబాబు నాయుడు వెళ్ళారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే సమాచారం అందిస్తా ఉన్నారు. అయితే పొత్తుల వ్యవహారం అనేది కూడా రానున్న రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారాలు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ వైసీపీని ఏదైతే దించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా రావాలి అంటూ కూడా పోరాడేందుకు కూడా వైసీపీని ఏదైతే ఇటు పాలన అనేది కూడా అవినీతి పాలన కావచ్చు, అదే విధంగా అప్పులు చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చంద్రబాబు నాయుడు ఇటు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు 3 పార్టీలు కలిసి పొత్తులో వెళ్తేనే ఇటు 2014 ఎన్నికలు అనేది కూడా రిపీట్ అవుతాయి అంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు అంశాలన్నీ కూడా ఇటు ఢిల్లీ కేంద్ర పెద్దల ముందు ఉంచినట్టు కూడా తెలుస్తోంది. ఈ చర్చ అంతా కూడా ఇటు నిన్న జరిగిన చర్చ అంతా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందు ఉంచే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ సంతోష్.